ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని రాయబడి ఉంది. 21వ అధ్యాయంలో అబ్రహాము షారాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇస్సాకును అనుగ్రహించినప్పుడు ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఆ రోజు ఇస్మాయిలు ఇస్సాకును పరిహసించుట సారా చూచి అబ్రహామును పిలిచి, ఈ దాసిని వాని కుమారుణ్ణి నా యొద్ద నుండి వెళ్ళగొట్టని చెప్పినప్పుడు అబ్రహాము ఆహారంను నీళ్ల తిత్తిని ఇచ్చి ఆగర్ని చిన్నవాడిని పంపించినట్లుగా మనం చూస్తాం. హాగరు చిన్నవాడిని తీసుకొని బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉన్న సందర్భంలో నీళ్ల తిత్తులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ చూసినా అరణ్యంలో ఒక నీటి చుక్క లేదు. పిల్లవాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని చెప్పి ఒక పొద క్రింద హాగరు చిన్నవాడిని విడిచిపెట్టి వింటివేత దూరం వెళ్ళి పిల్లవానికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. సందర్భంలో దేవుడు పొద క్రింద ఉన్న చిన్నవాని స్వరాన్ని విని దేవుని దూత ఆకాశంలో నుండి, హాగరు నీకేమొచ్చింది, భయపడకు, దేవుడి చిన్నవాని స్వరమును విన్నాడు అని చెప్పి ఆమె కన్నులు తెరిచినప్పుడు అరణ్యములో నీటి ఓటను చూచి నీళ్ల తిత్తిని నీళ్లతో నింపి పిల్లవానికి త్రాగనిచ్చాను అని రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హాగరు అరణ్యంలో ఇటువంటి తిరిగినా, అరణ్యములో ఎలుగెత్తి ఏడ్చినా ప్రయోజనం లేకపోయింది. కానీ పొద క్రింద ఉన్న చిన్నవాడు దేవునికి మొర్రపెట్టగా దేవుడు అతని స్వరముని విని అరణ్యములో నీటి ఓటను పుట్టించాడు. దేవుని బిడ్డలారా, మీరున్న సమస్యల్లో కృంగిపోవద్దు సుమా. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా అరణ్యం అనబడుతున్నటువంటి ఈ లోకంలో ఇటు అటు తిరుగుతూ వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి నీ సమస్యలను చెప్పుకున్నా, నీ సమస్యలను గురించి వారి దగ్గర ఏడ్చినా ప్రయోజనం ఉండదు. కానీ పొద క్రిందకు వచ్చి దేవునికి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి సమస్య నుండి ఆ కృప కలిగిన దేవుడు విడిపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనంలో పొదలో నుండిన వాని కటాక్షం యేసేపు తల మీదికి వచ్చును అని రాయబడి ఉంది. ఆ పరిశుద్ధ స్థలం అనబడుతున్నటువంటి మందిరములో ఉండేటటువంటి మన ప్రభు దగ్గరికి మనం రాగలిగితే, పొద క్రింద ఉండి మనం దేవుణ్ణి ప్రార్థించగలిగితే, ఆ చిన్నవాని మొరను ఆలకించిన దేవుడు నీ జీవితంలో దేని విషయమైతే నీవు ప్రార్థిస్తున్నావు అద్భుతంగా అట్టి కార్యాన్ని ఆ కృప కలిగిన దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.